ఇక తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో మీకు అందిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవలే పలువురు ముఖ్య నేతలంతా హస్తంగుడికి చేరిపోగా అదే బాటలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకున్న వేళ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ తో భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పొంగులేటితో కలిసి వెంకట్రావు కుటుంబం సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా సీఎం నివాసంలో రేవంత్ ను కలిశారు. ఈ భేటీతో తెల్లం వెంకట్రావు కూడా హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారంటూ ప్రచారం సాగుతుంది. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 4 గ్యారంటీ స్కీమ్లను అమలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ అమీర్పేటలోని గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన స్వయంగా మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లును మహిళలకు అందజేశారు. ఎన్నికల సమయంలోని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కేవలం 90 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేస్తామని చెప్పారు పొన్నం. ఇక ఈ సందర్భంగా నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలే తప్ప అనవసరమైన విమర్శలు చేయొద్దంటూ ప్రతిపక్షాలను మండిపడ్డారు మంత్రి పొన్నం. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని అయ్యవారిగూడెంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. 6.50 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అయ్యవారిగూడెంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా లంబాడ మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో హోరెత్తించారు. జాతీయ ఇమ్యూనిటైజేషన్ దినోత్సవం సందర్భంగా ఇక తెలంగాణలోని పల్స్ పోలియో ప్రోగ్రాం కొనసాగుతుంది. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు ఈ ప్రోగ్రాంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలోని ప్రయాణికుల కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ అధికారులు ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక ప్రోగ్రాంలోని ఆరోగ్య కార్యకర్తలతో పాటు అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అయితే పోలియో చుక్కలు వేయించుకొని పిల్లల కోసం మరో 2 రోజులు ఇంటికి వెళ్లి టీకాలు వేయనున్నట్లుగా తెలిపారు. నల్గొండలోని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృత పర్యటన చేశారు. బైక్ నడుపుతూ నల్గొండ వీధిలో పర్యటించారు. ఇక మాన్యం చెల్క యూపీహెచ్లోని 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం గృహజ్యోతి లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డితో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల డిజైన్ల నిర్మాణాల అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీకి నియమించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యార్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. 3 బ్యారేజీలు, డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజ్ కి గల కారణాలను కమిటీ పరిశీలించనుంది. ఇక 4 నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు సమర్పించనుంది. గొర్రెల పంపిణీ కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. ఇక ఈ స్కామ్లోని మరో జాయింట్ డైరెక్టర్ ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులు ఏసీబీ అరెస్ట్ చేసింది. ఉద్యోగుల విచారణలో జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటపడింది. దీంతో జాయింట్ డైరెక్టర్ను పోలీసులు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారించనుంది. ప్రధాని మోదీ రేపు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. పర్యటనలో భాగంగా 6,697 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేరున్నారు. మోదీ పర్యటన కారణంగా ఆదిలాబాద్లోని పోలీసులు ఆంక్షలు విధించారు. సభా ప్రాంగణం వైపు రాకపోకలను నిలిపివేశారు. ఇక మోదీ టూర్ను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. బీజేపీ శ్రేణులు 1,00,000 మంది జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లోని కిడ్నాప్ అయిన అమరియా సిద్ధాక్ 9 నెలల పాప క్షేమంగా దొరికింది. కిడ్నాప్ చేసిన షాజహాన్ బేగం అనే మహిళను జహీరాబాద్ బస్టాండ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిపి కెమెరాల ఆధారంగా ఎంజీబీఎస్లోని కిడ్నాపర్ జహీరాబాద్ బస్సు ఎక్కినట్లుగా గుర్తించారు. చిన్నారి పోలీసులు కాపాడారు. మైబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లోని బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఇక డిప్యూటీ డీహెచ్ఎంఓ డాక్టర్ మురళీధర్ పుట్టినరోజులు వేడుకలు నిర్వహించారు. ఆపరేషన్ థియేటర్ను పబ్గా మార్చారు. డీజే సౌండ్స్తో ఆటపాటలు, కేక్ కటింగ్లు, విందు భోజనంతో జల్సా చేశారు. రోగులను పట్టించుకొని వైద్య సిబ్బందిపై రోగులు విమర్శలు చేస్తున్నారు. వైద్యుల నిర్వాహకాన్ని, ఆసుపత్రి బర్త్డే వేడుకలు వీడియో తీసి రోగులు ప్రచార మాధ్యమాలకు పంపించారు. సంగారెడ్డి జిల్లా ఆంతుల్ నియోజకవర్గం జోగిపేటలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలోని పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. పలువురు చిన్నారులకు మంత్రి దామోదర పల్స్ పోలియో డ్రాప్స్ వేశారు. రోగుల సౌకర్యార్థం తన సొంత నిధులతో ప్రభుత్వ ఆసుపత్రికి నూతన అంబులెన్స్లను బహుకరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల సహకారంతో పోలియో నియంత్రణ సాధ్యమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ చింతల్ బస్తీ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన
చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ సర్కారు వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని, త్వరలోనే ఆసుపత్రులను సందర్శించి సమస్యలుంటే పరిష్కరిస్తామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే మసాద్ హుస్సేన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సహా పలువురు పాల్గొన్నారు. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులోని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్టుగా పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్కు గోవా వ్యాపారి అబ్దుల్ డ్రగ్స్ పంపినట్లుగా గుర్తించారు. అక్కడి నుంచి రెహమాన్ మిర్జా, అబ్బాస్, ప్రవీణ్ డ్రగ్స్ తీసుకుని వివేకానందకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒంటిపూట బడులను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది, ఉక్కపోత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30కు క్లాసులు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు ముగిసిన అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు.